నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో రైతు పండుగను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా సొసైటీ చైర్మన్ మల్కారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకున్న కీలకమైన చర్యలపై ప్రస్తావించారు. రైతు పండుగ కార్యక్రమం ద్వారా రైతుల బలాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందని అన్నారు. ప్రభుత్వం రైతులకు బోనస్ విడుదల, రుణమాఫీ మరియు పలు ఇతర పథకాలు అమలు చేస్తూ రైతుల ఆర్థిక పరిస్థితిని బలపర్చాలని నిర్ణయించింది. వీటి ద్వారా రైతులకు మంచి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అన్నారు. అలాగే రైతుల అభ్యర్థనలు పరిగణలోనికి తీసుకుని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం, సక్రమంగా రుణమాఫీ అమలు చేయడం తదితర చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధన్వల్, వ్యవసాయ అధికారి సిద్ధరామేశ్వర్, ఏఈలు జ్యోతి, శ్రీహరి, సున్నెపు ఒడ్డెన్న, బంచ కామప్ప, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో రైతు పండుగ కార్యక్రమానికి ఎడపల్లి రైతాంగం తరఫున, నాలుగు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్య విషయం ఏదంటే ఈరోజు రైతుల పక్షపాతి అనే దాని బాటలో ఏదైతే ప్రభుత్వం తీసుకుపోతున్నదో దానికి నిదర్శనంగా ముందు చూపుతోని సన్నవడ్లకు బోనస్ అనే ప్రకటనతోని రైతాంగము ప్రభుత్వానికి సన్నటి వడ్లు కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మి ఆ వడ్లకు వెంటనే వడ్ల ప్రభుత్వ ధరతో పాటు బోనస్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వము ఖాతాలో వేసి రైతులకు ఆనందాన్ని కల్పిస్తున్నందుకు ఈ చర్య ఏదైతే చేస్తుందో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం చేస్తున్నదంటే రైతులకు మంచి బాటలు వేస్తున్నదనే విధంగా మనము మున్ముందు కూడా ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రభుత్వానికి అనుగుణంగా రైతాంగం ఎప్పటికప్పుడు బలపరిచే విధంగా ముందుకు పోదామని కోరుకుంటూ, ఒకవేళ రుణమాఫీ విషయంలో కూడా కొన్ని ఇబ్బందుల టెక్నికల్స్ ప్రాబ్లం పరంగా కొంతమందికి జరిగింది, కొంతమందికి జరగలేదు కనుక వాటిని కూడా పూర్తి రుణమాఫీ చేస్తామనేది ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తున్నారో ఆ ప్రకటన కూడా ఈరోజు రైతు పండుగ మీటింగ్లో దాన్ని కూడా వెలుగుచ్చే విధంగా వ్యవసాయ మంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ అందరూ ముక్తకంఠంతో దీన్ని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతాంగానికి అందరికీ ధన్యవాదాలు.